అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పంచాయతీ ఎన్నికల వేళ చిత్ర విచిత్ర ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం కాప్రాయిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి మౌనిక బాండ్ పేపర్ ఇప్పుడు వైరల్ గా మారింది. తనను గెలిపిస్తే గ్రామంలో కొత్తగా వేరైన కుటుంబానికి బాత్రూం కట్టిస్తానని హామీ ఇస్తున్నారు. వృద్ధుల ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ, ఆడపిల్ల పుడితే 2000 రూపాయలు, అన్ని కులాల పండగలకు చందాలు ఇస్తానని దాదాపు 15 హామీలతో కూడిన బాండ్ పేపర్ను రాసిచ్చారు. అంతేకాదు, హామీలు నెరవేర్చుకుంటే 2 ఏళ్ల తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చంటూ బాండ్లో పేర్కొన్నారు. గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల ఊర్లలోనూ ఈ బాండ్ పేపర్ పై చర్చ జరుగుతుంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. నాగేష్, వైశాలి, మెదక్ జిల్లాలో చిత్ర విచిత్రాలు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల వేళ ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తారో గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారో కొంతమంది బాండ్లు రాసిచ్చే పరిస్థితి కూడా ఉంది. అయితే హవేలీ గణపూర్ మండలం కాప్రాయిపల్లి గ్రామంలో ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న మౌనిక బాండ్ పేపర్ ఇవ్వడం అనేది కొంత వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. తనను గెలిపిస్తే గ్రామంలో రూపురేఖలే పూర్తిగా మార్చివేస్తానని చెప్పి ఆమె హామీ ఇవ్వడం కాదు, బాండ్ పేపర్ కూడా రాసింది. దానికి సంబంధించిన మౌనిక భర్త మాట్లాడిన మాటలు కొంత వైరల్ అయ్యాయి. గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను ఆయన ఎలక్షన్ కమిషన్ అంటే ఏదైతే నామినేషన్ చేశారో నామినేషన్ చేసిన తర్వాత మాట్లాడడం అనేది కొంత అక్కడ చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృద్ధులకు ఇంటి వద్దకే పెన్షన్ ఇప్పిస్తానని, ఆడపిల్ల పుడితే 2000 ఇస్తానని, అన్ని కులాల వారికి పండగల వారిగా చందాలు ఇస్తానని చెప్పి బాండ్ పేపర్ రాయించారు. వీటితో పాటు 15 రకాల హామీలు అయితే ఉన్నాయి బాండ్ పేపర్ లో. ఎవరైతే ఇక్కడ గ్రామంలో ఉపాధి ఉండదో వారికి ఉపాధి కల్పించడంతో పాటు 2 ఏళ్లలో తాను ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఆ హామీలకు తగిన చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని కూడా పేర్కొనడం అనేది అక్కడ గ్రామస్తుల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రస్తుతానికి రిజర్వేషన్ ప్రకారం వచ్చిన మౌనిక ఈ అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు చాలా మంది ముందుకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, మేనిఫెస్టోలు చూసాం. కానీ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేనిఫెస్టో ఇవ్వడం అనేది కొంత కొత్త విషయం కాబట్టి కొంత ఈ విషయం పైన చర్చ జరుగుతుంది. అయితే సాక్ష్యంగా బాండ్ పేపర్ రాసివ్వడం ఒకటి, కాప్రాయిపల్లి తండా సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ మౌనిక అక్కడ ఇంటింటికి తిరిగి వారి సమస్యలు ఏంటో తెలుసుకోవడం, ఆ సమస్యలను పరిష్కరించే విధంగా తాను ఏం చేస్తాననేది యాక్షన్ ప్లాన్ కూడా చెప్పడం అనేది అక్కడ స్థానికుల్లో కొంత నమ్మకం కలిగిస్తుంది. దీంతో ఆ ఏరియా ప్రజలైతే వారికి కొంత నమ్మకం అయితే పెట్టుకున్నారు. అయితే 15 రకాల హామీలను 2 ఏళ్లలో నెరవేర్చకుంటే మాత్రం నా పైన చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి ఆమె సంతకం పెట్టి బాండ్ పేపర్ ఇవ్వడం, అక్కడ ఉన్న వాళ్ళైతే ఇది ఎంతవరకు ఫలిస్తుంది అని చెప్పి కొంత చర్చించుకుంటూ ఉన్నారు. ఎవరైతే ఈ మౌనిక ఉందో, మౌనిక భర్త కూడా గ్రాడ్యుయేట్, నేను గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తిని కాబట్టి, చదువుకున్న వ్యక్తిని కాబట్టి మన ప్రాంత అభివృద్ధి ఏ విధంగా చేయాలి, అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏ విధంగా ఉండాలి, రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఏం చేయాలనే దానిపైన కూడా తన దగ్గర యాక్షన్ ప్లాన్ అని చెప్తూ ఉన్నారు. దీంతోనే ఈ గ్రామంలో అయితే ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన హామీ ఇవ్వడం, కొంతమంది అయితే ముందస్తుగానే ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ వారికి డబ్బులు ఇచ్చి ఓటుకు 2 నుంచి 3000 ఇచ్చి ముందస్తుగానే వారిని క్యాప్చర్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రస్తుతం మనం ఈ సందర్భం కొంత చర్చనీయాంశంగా చెప్పుకోవచ్చు. మేనిఫెస్టోల రకంగా బాండ్ పేపర్లు కూడా ఇవ్వడం ఇక్కడ స్థానికులతో కావచ్చు, సమీప గ్రామ పంచాయతీలకు కూడా ఇది ఒక రకమైన చర్చకు దారితీస్తుంది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇలాంటి పరిస్థితులు రిపీట్ అయ్యే అవకాశం ఉంది. బాండ్ పేపర్ల మీద రాసి ఇవ్వడం గతంలో చూసినప్పటికీ ప్రస్తుతం అయితే గ్రామంలో ఉన్న సమస్యలతో పాటు ప్రభుత్వం నెరవేర్చాల్సిన కార్యక్రమాలను కూడా సర్పంచ్ అభ్యర్థి చేస్తానని చెప్పడం అనేది కొంత అక్కడ స్థానికుల్లో అయితే చర్చ జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ నాగేష్.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.